హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎట్లున్నారు? బాగున్నారు కదా? మీతో మాట్లాడడం అంటే నాకు నిజంగా చాలా ఇష్టం. రోజు రోజుకి మీతో బాండింగ్ అయితే నిజంగా పెరిగిపోతుందన్నమాట. మీతో స్టార్ట్ చేసే ప్రతి డే కూడా నాకు ఎలా ఉంది అంటే చాలా ఆశీర్వాదంగా ఉంది. మీరు ఇస్తున్న నాకు ఈ బ్లెస్సింగ్స్ ఇలాగే ఇవ్వండి. తర్వాత నిన్న ఏం జరిగిందంటే ఒక జోక్ జరిగింది. నేను ఒక విషయం చెప్తాను. నిన్న నా బండిలో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోతే అది నేను చూసుకోకుండా చాలాసేపు స్టార్ట్ చేశాను. అయితే అది స్టార్ట్ అవ్వలేదన్నమాట. అయ్యా బాబు, ఇది ఇంకా స్టార్ట్ అవ్వదేమో అని చెప్పేసి రిపేరీ షాప్ దగ్గరికి తీసుకెళ్ళాను. ఒక అతని దగ్గరికి తీసుకెళ్తే అతను స్టార్ట్ చేసి చూసి అదే క్లిక్ కొట్టి చూశాడు. అదేదో పోయింది, 1100 అవుతుంది అన్నాడు అనమాట. అమ్మ బాబు, 1100! అప్పట్లో గతంలో కూడా ఒకసారి ఇలా అయితే నేను 200తో అదేదో వాచర్లాగా ఉంటుంది, అది వేయించాను. సరే వద్దులేండి అని చెప్పేసి అక్కడి నుంచి నేను వాపస్ తీసుకొచ్చేసేసాను. తర్వాత ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ లేదు, అది క్లోజ్ చేసేసారు. ఇంకో షాప్ దగ్గరికి వెళ్తే పాప మా పుణ్యాత్ముడు స్టార్ట్ చేశాడు, అది అవ్వలేదు. తర్వాత చూశాడు, అక్క ఇందులో అసలు పెట్రోల్ ఉందా లేదా ఫస్ట్ అన్నాడు. అప్పుడు నాకు బల్బ్ వెలిగింది. అసలు ఉందా అంటే ఉంది, పెట్రోల్ ఉందని చెప్తే అతను అది ట్యాంక్ది ట్యాప్ తీసి లైట్ వేసి చూశాడు. చూస్తే దాంట్లో పెట్రోల్ లేదు అసలుకు. అయ్యో అక్క, దీంట్లో పెట్రోల్ లేదక్క అసలు అన్నాడు. అమ్మ దేవుడా, నిజంగా నిన్న ఎంత టెన్షన్ పడ్డానో దేవుడా. ఇప్పుడే పరిస్థితులు బాగాలేవు, మళ్ళీ ఇది బండి రిపేర్ అంటే చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి భయపడిపోయాను. కానీ దేవుడి దయ వల్ల ఆ వ్యక్తి జెన్యూనిటీ నాకు బాగా నచ్చింది. ఇతను చూసావా, అసలు పెట్రోల్ ఉందా లేదని తెలుసుకోకుండా 1100 అని చెప్పేశాడు. పాపం ఆ పర్సన్ ఫస్ట్ పెట్రోల్ ఉందా లేదా అని చూసి నన్ను సేవ్ చేశాడనమాట. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడైనా జరిగింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత బండి స్టార్ట్ అయిందా లేదా చెప్పలేదక్క అని అడుగుతారు మళ్ళీ మీరు. బండి అయితే మార్నింగ్ పెట్రోల్ తీసుకొచ్చి వేసాను. బండి అయితే స్టార్ట్ అయిపోయిందండి, నో ప్రాబ్లం అనమాట. బండి పాపను కాలేజ్కి వదిలిరావటానికి బాబు అయితే వెళ్ళాడు. నా బండి అయితే సేఫ్, నేను సేఫ్, డబ్బు సేఫ్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడైనా ఉందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు అంతా కూడా మీకు అంతా పాజిటివ్ ఎనర్జీనే జరగాలి. ఈరోజు మీరు ఏ పనులు అయితే చెయ్యాలి అనుకున్నారో ఆ పనులన్నిట్లో కూడా మీరు విజయంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.